నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ వ్యూ పాయింట్కు స్వాగతం. ఢిల్లీలో సీజేపీ నిరసన సందర్భంగా చెలరేగిన అల్లర్లు, దానికి బాధ్యులు, గాయపడ్డ వాళ్ళు, ఇటు విద్యార్థులు, అలాగే అరాచక శక్తుల ఎంట్రీతోటి గాయపడ్డ పోలీస్ ఆఫీసర్సు అండ్ చాలా డిఫరెంట్ లెవెల్స్లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్. ఇదంతా అయిన తర్వాత ఏంటంటే సీజేపీ హ్యాస్ ప్లీడెడ్ ఇన్నోసెన్స్. మాకు అసలు ఆందోళనకారులతో సంబంధం లేదు, ఆ 2873 మందిని మేము పిలవలేదు, వాళ్ళంతా వాళ్లే వచ్చారు. సమాజంలో జరుగుతున్న ఈ అక్రమాలని ఎండగట్టేందుకు అరాచక శక్తులన్నీ మాట మాట్లాడుకొని మరి ఒక్క ప్లాట్ఫామ్ మీదకి వచ్చాయి. వాళ్ళు ఒక్క ప్లాట్ఫామ్ మీదకి ఒకే రోజు రావడంతో మాకు ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళు జరుగుతున్న సంఘటనలకి రెస్పాండ్ అయి వచ్చారు అని చెప్పి దులుపుకునే ప్రయత్నం చేసింది. సౌరవ్ రాయ్ కావచ్చు, అభిజిత్ దీప్కే కావచ్చు, తర్వాత రామ్కా కావచ్చు, అశుతోష్ రాంకా కావచ్చు, వీళ్ళు మాట్లాడుతున్న మాటలు కానీ సరే వాళ్ళందరికీ కూడా సమాధానంగా ఢిల్లీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నుంచి వాళ్ళు గాయపడ్డ వాళ్ళ బంధువులు అండ్ వాళ్ళ బిడ్డలు కూడా మాట్లాడారు. కొన్ని చోట్ల వాళ్ళ బంధువులు మాట్లాడారు, ఆ సంఘటనలో ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు మాట్లాడారు. అండ్ ఈ అంశాలన్నిటి మీద ఏంటంటే సీజేపీ అసలు నోరు మెదపట్ల. సుప్రీంకోర్టుని కూడా ఇది కుడి చేతి ఫింగర్ని చూపించనమాట, చూపుడు వేలుని చూపించి బెదిరిస్తుంది. మీరెవరు మా మీద కేసులు పెట్టడానికి, మిమ్మల్ని ఎవడు లెక్క చేస్తారనే పద్ధతిలో సౌరవ్ దాస్ ట్వీట్ చేశాడు. అమిటీ యూనివర్సిటీ, అతని ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చూస్తే అమిటీ యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో గ్రాడ్యుయేట్ అయ్యాడు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, మంచి తెలివితేటలు గల యువకుడిగా పేరుంది. అండ్ ఇప్పటికీ కూడా ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీలో చురుకైన పాత్ర, ఈ ముగ్గురు కూడా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. సీజేపీ ఈజ్ నాట్ ఎ రిజిస్టర్డ్ పార్టీ. సరే, మొత్తానికి కేజ్రీవాల్ డైరెక్షన్ బయటపడింది. ఆయన ఎప్పుడైతే ఈ పంజాబ్లో జరిగిన పేపర్ లీక్ గురించి అడగడం మొదలెట్టేసరికి ఆయన గాయబ్, ఎక్కడ కనిపించట్లేదు. ఆయన గూగుల్లో ఎత్తుకునే కనిపించట్లా కేజ్రీవాల్. సరే, రాహుల్ గాంధీ గారు మాత్రం బ్రహ్మాండంగా లోక్సభలో ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించారు. ఒకళ్ళ రాజీనామా తర్వాత ఒకళ్ళ రాజీనామా అనేది. వాళ్ళ మరి జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారు అయితే ఏకంగా మనుస్మృతి అంటాడు, ఆర్ఎస్ఎస్ అంటాడు, లేకపోతే ఇంకోటి మాట్లాడి ఈ యాంటీ పేపర్ లీక్ బిల్లు తోటి మాకు సంబంధం లేదంటాడు ఆయన. అదే దాన్ని మేము ఆనర్ చేయమంటాడు. మరి దేన్ని ఆనర్ చేస్తారు వీళ్ళు? భారతదేశంలో ఒక ప్రభుత్వం ఉంది, మీరు 50 ఏళ్ళు పరిపాలించినప్పుడు మీరు చేసిన చట్టాలను జనం అందరూ ఆనర్ చేశారు కదా, ఇప్పుడు మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఈ విద్యా వ్యవస్థని మొత్తం రీఆర్గనైజ్ చేస్తున్నారు, వాళ్లే పాఠ్యాంశాలు రూపొందిస్తున్నారని చెప్పి ఆరోపణ. మనుస్మృతిని కూడా చేరుస్తారని ఆయన భయంగా అయింది. అన్నాళ్ళు రొమిల్లా థాపర్ను తర్వాత ముల్లాలు మనకు అలవాటు చేసిన చరిత్రను చదువుతూ వచ్చిన ఖర్గే గారికి వాళ్ళ మనుస్మృతి చదవటానికి, ఒకవేళ నిజంగా ఇల్లు దాన్ని తీసుకొస్తే చదవటానికి అనేది ఇబ్బంది ఉన్నట్టుంది. మనుస్మృతి చదివితే కదా దాంట్లో ఏం లోపం ఉందని తెలిసే, చదవకుండా అంటే అంబేద్కర్ గారు చదివారు కాబట్టి దాంట్లో ఆయన ఎండగట్టారు. మీరు చదివారా తెలియదు, ఖర్గే గారికి ఎవరో స్క్రిప్ట్ ఇచ్చారో ఆయన చదివేశారు. అది మనుస్మృతి అంశాలు ఆయనకి తెలియకుండా మాట్లాడేస్తారు. సరే, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ భావజాలం కాకుండా మీ భావజాలము, కమ్యూనిస్టుల భావజాలము, డెంగ్ జియో పింగ్ భావజాలం అయితే దాంట్లో వాళ్ళ పాఠ్యాంశాల్లో చెప్పించరుగా. అసలు కాంగ్రెస్ కడుపుమంట ఏంటంటే 50-60 ఏళ్ల పాటు అనుచానంగా వస్తున్న ఈ మొఘల్స్ సంస్కృతికి, చరిత్రకి సంబంధించిన పాఠ్యాంశాలన్నింటినీ ఒకటొక్కటి తొలగించి మన దేశవాళీ వీరులు, యోధుల గాథల్ని ప్రవేశపెట్టడం సహించలేకపోతున్నారు. బానిస సంస్కృతికి మద్దతుదారులుగా నిలబడి ఇన్నాళ్ళు చదివిన ఆ పాఠ్యాంశాలే ది గ్రేట్ అంటారు, ఎంపరర్ అంటారు, ఎడారి దొంగల్ని పట్టుకొని అవన్నీ నిజమే అనుకుని ఇన్నాళ్ళు చదువుకుంటూ వచ్చిన జనరేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు అసలు చరిత్ర బయటకు వస్తుంది. ఇది కడుపు మంట కాంగ్రెస్. దాని నుంచి వచ్చిన కడుపు మంట నుంచి పుట్టుకొచ్చిన వివిధ ఆర్గనైజేషన్స్ అన్నిటి మద్దతు సీజేపీకి ఉందనేది ఎస్టాబ్లిష్ అయింది. ఇది మనం ఏదో ఇక్కడ కూర్చొని చెప్పటం కాదు, గాయపడ్డ వాళ్ళ బంధువులు, వారి భార్యలు, వారి బిడ్డలు మాట్లాడింది. అండ్ అలాగే మరి మిగిలిన చోట్ల ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఎస్టీఎఫ్ అధికారి కూడా మాట్లాడారు, ఆయన మాట్లాడింది. బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి కన్స్ట్రక్షన్ వర్కర్స్ ముఠాలని లీడ్ చేసే గ్యాంగులు పంపించగా వచ్చి చొరబడిన క్రిమినల్స్, వీళ్ళన్ని గురించి ఒకటొకటి వాస్తవాలు బయటపడుతున్నాయి. ప్రధానమంత్రి హారిజంటల్ నుంచి వర్టికల్లోకి వచ్చి మాట్లాడినా ఎగతాళే. ఫ్రెండ్స్ ఆయన ఉచ్చారణ అది, దాన్ని సౌరవ్ దాస్ గేలి చేస్తూ మాట్లాడతాడు. అతను చదువుకున్నవాడు, విద్యాధికుడు. అతని ఆందోళన విద్యార్థుల కోసం చేస్తే ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. సో ఓవరాల్ డెవలప్మెంట్స్, ఈ అంశాలన్నింటికీ సంబంధించి ఈరోజు వ్యూ పాయింట్లో మనతో తమ అభిప్రాయాలు షేర్ చేసుకోవడానికి జాయిన్ అవుతున్నారు అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, సీనియర్ దౌత్యవేత్త, ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ఎన్ఆర్ఐ సెల్ చైర్మన్గా కూడా ఉన్నారు. అలాగే కల్నల్ పరమేశ్వర్ గారు, మాజీ ఆర్మీ అధికారి. ఇద్దరికి నమస్తే అండి.
కల్నల్ పరమేశ్వర్ గారు కూడా ఇప్పుడే జాయిన్ అయ్యారు. అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, రక్తసిక్తమైన యూనిఫామ్స్, పగిలిన హెల్మెట్లు, జంతర్ మంతర్ వద్ద హింస మీద పోలీస్ కుటుంబాలు మాట్లాడాయి. ముందరగా ఒక ఏసీపీ గారి కుమార్తె మాట్లాడారు. ఆవిడ మాట్లాడింది చూసి మీ దగ్గరకు వద్దాం. ప్లీజ్ సార్. ఆవిడ వారి తండ్రి గాయపడిన విషయానికి సంబంధించి మాట్లాడారు. मेरे पापा पुलिस में आने से पहले मेरे फादर इंडियन नेवी में मैरीन कमांडो थे. उन्होंने इंडियन नेवी को अपने 15 साल दिए हैं. माय फादर वाज एट मेन प्रोटेस्ट साइट. ही वाज एट द फ्रंट लाइन नियर द बैरिकेड्स, जहाँ पर बहुत सारा क्राउड था. मेरे पापा जब भी रात में घर आते थे तो वो बोलते थे कि अब ये स्टूडेंट प्रोटेस्ट नहीं लग रहा है, इसमें बहुत सारे एंटी सोशल एलिमेंट्स जुड़ चुके हैं. उसके अगले दिन ही 25 तारीख को माय फादर वाज पुल्ड बाय अ क्राउडी मॉब एंड ही वाज ऑलमोस्ट लिंच्ड नियर द स्टेज ऑफ जंतर मंतर. दिस हैपेंड ऑन 25th and around 2 p.m. he was unconscious at the RML hospital for about 4 hours. रात को 10 बजे के करीब पापा के कलीग्स उन्हें घर लेके आए और उनकी यूनिफॉर्म पूरी खून से लाल थी. అంబాసిడర్ గారు, అమ్మాయి చెబుతోంది వాళ్ళ నాన్నగారు తడిసిన యూనిఫామ్ తోటి హీ వాస్ బ్రాట్ టు హాస్పిటల్. 4 గంటల పాటు అపస్మారకంలో ఉన్నారు. ఇది డెఫినెట్ గా విద్యార్థులు చేసిన హింస అయితే కాదండి. నేను దాంతో ఖచ్చితంగా ఏకీపిస్తాను. విద్యార్థులు వేరు, అరాచక శక్తులు వేరు. జంతర్ మంతర్ నాకున్న అవగాహన మేరకు 4 ఏళ్ళు ఢిల్లీలో పనిచేసినప్పుడు దాని కెపాసిటీ 5,500 నుంచి 6,000. కల్నల్ గారికి కూడా తెలిసే విషయం. ఆ కెపాసిటీ ఏది కిక్కిరిస్తే 5,000 నుంచి 6,000లో 2,873 మంది క్రిమినల్స్ చెయ్యి కలుపుకొని ఐకమత్యంగా అక్కడికి చేరుకోవటం అదే సమయానికి. ఇది ఆర్గనైజ్డా కాదా? విద్యార్థుల సంగతి నేను మాట్లాడలేదండి. విద్యార్థులు, జనయన్ విద్యార్థులు అక్కడ ఉన్నారు, పరీక్షార్థులు ఉన్నారు, వారి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వాళ్ళు వేరు, వీళ్ళు వేరు. నేను రెండింటిని విడదీసి మాట్లాడుతున్నాను. మీరేమంటారు? గారికి తర్వాత మన ప్రేక్షకులకు నమస్కారం. ఏదైతే మీరు ఇప్పుడు క్వశ్చన్ రైజ్ చేశారో, అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎంట్రీ అయ్యి ఇటువంటి వైలెన్స్ క్రియేట్ చేసి పోలీస్ పర్సనల్ కు గాయాలయ్యేటట్టు, తర్వాత మూమెంటే వైలెంట్ గా టర్న్ అయ్యేటట్టు చేయటం అనేది ఎవరు దాన్ని సపోర్ట్ చేయరు. ఇది నిజమైన ఒక బాధాకరమైన ఇష్యూనే. ఎందుకంటే స్టూడెంట్స్ తర్వాత యూత్ చాలా వరకు వాళ్ళ ఫ్రస్ట్రేషన్, వాళ్ళ పెయిన్ ఎక్స్ప్రెస్ చేయనీకే ప్రొటెస్ట్ అక్కడ గ్యాదర్ అయ్యారు. మనం చూసినైతే 1 రోజు 2 రోజులు జరిగింది కాదు, చాలా కాలం నుంచి, అంటే ఆల్మోస్ట్ 25 days దాకా కంటిన్యూస్ గా నడిచింది. దాని తర్వాత ఇలా చలో పార్లమెంట్ అనేది ఒక మూమెంట్కి వచ్చి పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయింది కాబట్టి చలో పార్లమెంట్ పెట్టడం వల్ల ఇది ఎక్కువ గ్యాదరింగ్ అయ్యి వైలెంట్ గా తయారైంది నిజమే. అయితే ముందుగా అదే పోలీస్ పర్సనల్ వాళ్ళు డ్యూటీ చేయటంలో వాళ్ళు నిమగ్నమై వాళ్ళు కూడా అంటే ఏమంటారు అంటే ఇది ఒక ఫ్లడ్ లెక్క వచ్చిన పరిస్థితిలో వాళ్ళు మాబ్ కంట్రోల్ చేయటంలో, ఎందుకంటే చూస్తున్నాను నా వీడియోలను చూశాను, పోలీస్ ఆఫీసర్స్ ఒకళ్ళిద్దరు పడిపోవటం వల్ల, తర్వాత ఏది తొక్కిసలాట జరిగి వాళ్ళ మీద పోవటం వల్ల ఇంజురీస్, తర్వాత వేరే ఇంకొక వీడియో చూసినట్టయితే ఈ రాళ్ళు రోవటం వల్ల పోలీసు వాళ్ళు రోవటం, అక్కడ నుంచి రాళ్ళు పట్టుకొని పిల్లలు రోవటం, అది చూసినప్పుడు అలా దెబ్బలు తగినప్పుడు చూసాం. అది బాధాకరమే, దెర్ ఇస్ నో డౌట్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎంట్రీ అనేది మొత్తం మనం వీడియోను కనుక అన్ని పరిశీలిస్తే ఢిల్లీ పోలీసు తర్వాత మన హోమ్ మినిస్ట్రీ కూడా వాళ్ళు ఎంత మానిటర్ చేశారని అంటే ఇంచు మొత్తం సెక్యూరిటీ అంటే జల్లెడ పట్టినట్టు చేసే పద్ధతులు పెట్టారు. తర్వాత మొదటి నుంచి కూడా మనం అంటున్నాం ఇది హింసాత్మకంగా మారటానికి ఏది పోలీస్ తరపు నుంచి అయినా ఈ ప్రొటెస్టర్స్ తరపు నుంచి అయినా ఈ లారీల కొద్దీ రాళ్ళు తీసుకొని పార్కింగ్ చేసి పెట్టడం అనేది బిఫోర్ ఈ ఇన్సిడెంట్ జరగక ముందు అది ఎలా జరిగింది, ఇంత సెక్యూరిటీ కట్టుదిట్టాలు చేసినాక కూడా దాని తర్వాత ఇప్పుడు మనం వీడియోలు చూసినట్టయితే పోలీసులు కూడా పెల్లెట్ గన్స్ ఉపయోగించడం, AK-47 కూడా ఉపయోగించడం అవన్నీ జరుగుతున్నప్పుడు ఇది కొంతవరకు సెక్యూరిటీ ల్యాబ్స్ కూడా అయింది పోలీస్ తరఫు నుంచి. తర్వాత
ఎస్ దాని వల్లనే కదా ఇప్పుడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నేచురల్ ఇప్పుడు 90% ప్లస్ అది స్టూడెంట్స్ యూత్ నిరుద్యోగులు వాళ్ళంతా ఎజిటేట్ చేసినా కానీ మిగతా 5 to 6% యాంటీ మోర్ దెన్ ల్యాక్ గ్యాదర్ అయినప్పుడు ఒక 3-4,000 అనేది ఎస్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎంట్రీ చేయడానికి ప్రయత్నాలు చేసి ఉంటారు, అలా జరిగి ఉంటుంది. కానీ దానికి ఫెయిల్యూర్ ఎవరు? స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ చేసే ప్రొటెస్ట్ చేసే వాళ్ళ తప్ప, లేకపోతే సెక్యూరిటీ ల్యాబ్స్ ఇవన్నీ కూడా మనం గమనించినట్టయితే ఇది వన్ సైడెడ్ కాకుండా యాక్చువల్ గా ఇటువంటి ప్రొటెస్ట్లకు మీరు అన్నట్టు అదే కదా జంతర్ మంతర్ కెపాసిటీ ఎంత, ఇది ఈ పెల్లెట్ గన్స్ ఉపయోగించి కాల్చిన వాళ్ళు అంటే డిస్ప్లే చేస్తున్నప్పుడు చూస్తే ఏది మన వేరియస్ న్యూస్ ఛానల్స్లలో చూసినట్టయితే వాళ్ళ ఇంటర్వ్యూ చూస్తే కనాట్ ప్లేస్ చాలా దూరం ఇప్పుడు మనకి ఏదైతే ఉందో అవతల భాగం వైపు అక్కడ జరిగింది ఇష్యూస్ అంట వాళ్ళు చూపేది. మేము అక్కడ దాకా పోలేదు, పోకముందే ఇది జరిగింది. మనం ఏదైతే పెల్లెట్ గన్స్ వాళ్ళు పేల్చారో అవి ఏం జరుగుతుందో తెలియక ఇట్లా చేయబడితే ఇట్లా రక్తం వచ్చేసింది, పెయిన్ వచ్చేసింది అని ఒక అమ్మాయి చెప్తున్నది, ఇంకొక అబ్బాయి చెప్తుంది. ఇటువంటివన్నీ జరిగినాయి అని అంటే దెర్ ఈస్ సమ్ వాట్ ఎవర్ మిస్ మేనేజ్మెంట్ మన సెక్యూరిటీ సైడ్ పోలీస్ సైడ్ అయితే. రెండు అంశాలు అంబాసిడర్ గారు ఇక్కడ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో ప్రధానమంత్రిని నోటికొచ్చినట్టు అమ్మబూతులు తిడుతూ వీడియోలు చేసినప్పుడు వాళ్ళ ఫేస్ ని డిస్క్లోజ్ చేయడానికి వాళ్ళకి ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఆధార్ కార్డులు చూపించుకున్నప్పుడు అభ్యంతరాలు వచ్చినాయి. ఎందుకు పోలీసులు ఆధార్ కార్డులు చూపించమన్నారు? టు క్రాస్ చెక్ ది ప్రజెన్స్ ఆఫ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇఫ్ ఎనీబడి ఈస్ దేర్ అనేది చెక్ చేసుకోవటం కోసం. చెప్పలా ఇన్స్టాగ్రామ్ లో మాత్రం వర్టికల్ వీడియోలు పెట్టారు అన్నరాని భాషలో. అసలు అమ్మాయిలు మాట్లాడే భాషలో అబ్బాయిలే మాట్లాడటానికి సిగ్గుపడతారు, అమ్మాయిలు మాట్లాడే. ఆ అమ్మాయి వచ్చేసి చివరికి నిన్న అపాలజీ చెప్పుకుంది, నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చేశాను. అది మైండ్ గేమ్ బ్రహ్మాండంగా ఆడింది సిజేపీ. అలా ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం ఇన్స్టాగ్రామ్ని ప్లాట్ఫామ్ ఉపయోగించుకుంది. అదొకటి. ఇక అమ్మాయి రుచిక. సరే తర్వాత ఏమైంది? వీళ్ళు అవి నేరుగా ముఖాలు చూపించి మాట్లాడటానికి ఒప్పుకున్న వాళ్ళు ఐడెంటిటీ కార్డ్స్ వాళ్ళ ఆధార్ కార్డ్స్ చూపించడానికి పోలీసు అడిగితే మమ్మల్ని అడుగుతారా స్టూడెంట్స్ని? అతను ఏమంటాడు? చూపుడు వేలు చూసి బెదిరిస్తున్నాడు సౌరవదాస్ సుప్రీంకోర్టుని, నువ్వెవరు మాకు చెప్పడానికి. బహిరంగంగా ట్వీట్ చేశాడు. ఇంకా సుప్రీంకోర్టు ఒకవేళ సుమోటో తీసుకుంటే దాని తీవ్రత చాలా వేరుగా ఉంటుంది. ఒక్కసారి డాక్టర్ జితేంద్ర సింగ్ జేపీ నడ్డా పిలిచి మాట్లాడేసరికి కొమ్ములు వచ్చేసినాయి, భూమికి 4 అడుగులు పైన నడుస్తున్నారు వీళ్ళు. అంబాసిడర్ గారు ఇప్పుడు ఒకటి ఇప్పుడు వన్ సైడెడ్ వ్యూ తోటి ఏది మనం తీసుకోవద్దు, ఉన్నమాట చెప్తున్నాను. దేర్ వాజ్ ఎ ప్రాబ్లం రిపీటెడ్లీ హ్యాపెనింగ్. అందుకనే ఇంత ఫ్రస్ట్రేషన్ వచ్చింది ప్రజల్లో. ఇప్పుడు నేను యాజ్ ఎ పొలిటికల్ ర్యాలీస్ ఇవన్నీ పార్టిసిపేట్ చూసినప్పుడు చాలా వరకు ఆర్గనైజ్డ్ ఉంటాయి, చాలా వరకు మనకు అందరికి తెలిసిందే. మనీ ఫ్లోస్ లైక్ ఎనీథింగ్. బిర్యానీ బత్తాలు లేకుండా ఎవరు ఏది పొలిటికల్ ర్యాలీలు వచ్చేటట్టు లేరు. అయినా కానీ లక్షల పైన వచ్చి ఉన్నారంటే అది అంత స్పాంటేనియస్, అది అంత రివోల్ట్, అంత వ్యతిరేకత ఈ గవర్నమెంట్ మీద. అది స్పాంటేనియస్ ట్వీట్ కూడా స్పాంటేనియస్ అంటారా? అతను చదువుకు విద్యాధికుడు, జర్నలిజం చేసేవాడు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు. ఆ ట్వీట్ కూడా స్పాంటేనియస్ గా చేశాడంటారా? ఇప్పుడు మీరు అనేది ఒకళ్ళ ఇద్దరు సరే ఏదో లీడర్లే కావచ్చు, లేకపోతే ప్రొటెస్టర్సే కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ అమ్మాయి కూర్చొని అన్నది ఏదో ఇది 15 ఏళ్ళ అమ్మాయి, ఓకే కోపంతోటో లేకపోతే మిస్గైడెడో ఏదో అలాంటి ఏదైతే వ్యాఖ్యానాలు చేసినప్పుడు క్రిమినల్ కేసులు పెట్టి అమ్మాయి మీద కాదు, ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఏమన్నారు డిస్కషన్ అయినప్పుడు, ఓకే మీరు అన్నాడు ఏది నడ్డాతోటి మన జితేంద్ర సింగ్ తోటి మాట్లాడేసరికి కొమ్ములు వచ్చినాయి అనే ఒక పద్ధతి అవుతున్నాం. వాళ్ళతో జరిగిన ఏదైతే డిస్కషన్స్ అయినాయో, అగ్రిమెంట్స్ అయినాయో దాని ప్రకారం ఏమన్నారు, ఓకే రెండు ఏది కేసులు ఏమి ఉండకూడదు, వి డోంట్ హెరాస్ అన్నారు. తర్వాత ఇది ఏదైతే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజిగ్నేషన్ గురించి ఆలోచిస్తామని నెక్స్ట్ డే అనౌన్స్ చేశారు, దట్ ఈస్ ఓకే. దాని తర్వాత ఇది చనిపోయిన వాళ్ళకు ఏదో అంటే ఇది సూసైడ్ చేసుకున్న వాళ్ళ ఫ్యామిలీస్కి ఏదో చేస్తామన్నారు, దట్ ఈస్ ఫైన్. దాని తర్వాత మాత్రమే లిప్ సింపతికి అన్నట్టు కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి చూసాం కదా, బీహారు, వెస్ట్ బెంగాల్, ఈవెన్ ఢిల్లీ ఎక్కడెక్కడ చూసినట్టయితే వాటర్ సప్లై చేసిన వాళ్ళకి కూడా మొత్తం ఫ్యామిలీస్ పోలీస్ స్టేషన్ పిలిపించి అరెస్ట్ చేస్తున్నారు ఢిల్లీలో కూడా. అది తప్ప పోనీ పిల్లలు ఏదో ఉన్నారు, ఇది అదిరిపోయేంత టెంపరేచరు ఈ వేసవిలో ఏదో పోతారని ఎవరికో
ఏమంటారు అని అంటే చారిటీ బేసిస్ మీద వాటర్ పెట్టి పంపిస్తారు, లేకపోతే ఏదో తిని పదార్థాలు పంపిస్తారు. వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు మొత్తం ఇప్పుడు అంతా హెరాస్ చేసి పోలీస్ స్టేషన్ లో పిలిపించి ఎంక్వైరీస్ అంటే ఇవన్నీ అవసరమా? మార్చండి సార్, చట్టాలు మార్చండి. ఇప్పుడు మీరు ఒక పార్టీ, బాధ్యత గల పార్టీలో బాధ్యత గల పదవిలో ఉన్నారు. పోలీసు వాళ్ళు రోడ్డు మీద యాక్సిడెంట్ అయినప్పుడు చూసిన వాడు సాక్ష్యం చెప్పాలని వెళ్తే వాడిని 70 సార్లు పిలుస్తారు. అది హెరాస్మెంట్ అయినప్పుడు ఇది కూడా హెరాస్మెంట్, అది కానప్పుడు ఇది కూడా కాదు. ఏదండి, డోంట్ సే ఆల్ దోస్ థింగ్స్, డోంట్ కంపేర్. చెప్పకూడదు, కంపేర్ చేస్తారండి. వాళ్ళు కంపేర్ చేసినప్పుడు నేను కూడా చేస్తా.